నమస్కారాలు. సో, పోస్టల్ బ్యాలెట్ ఓటింగు చెప్పాలంటే మనకు కంప్లీట్ అయ్యి ఒక ఫుల్ రిపోర్ట్ అనాలిసిస్ అయ్యే నాటికి చూస్తే ఎంతో ఆశ్చర్యం. టీడీపీ కూటమికి ఎంతో ఫేవర్ జరిగినట్టుగా మనకు రిపోర్ట్సే చెప్తున్నాయి. ఎందుకంటే ఇది ఉద్యోగులు ఆహ్, మనకు సెక్రటరీస్ సంబంధించి స్టాఫ్ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇతరత్ర మనకు చేసినటువంటివి జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓటింగ్ సరళి ఆ పోలే విధానం చూస్తే నిజంగా ఆశ్చర్యకరం అనిపిస్తుంది. మన రాష్ట్రంలోనే కాదు, మన భారతదేశ చరిత్రలో ఇంతవరకు అంత హయ్యెస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరగలేదు అంటే మీరు నమ్మగలరా? ఇది నిజం. 90% ఓటింగ్ జరిగింది పోస్టల్ బ్యాలెట్‌లో. ఇంత ఎక్కువ జరగటం అనేది మామూలుగా ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ జరిగింది అంటే అది ఖచ్చితంగా అధికార ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఓటేస్తారే తప్ప ఇంక వేరే కారణం అయితే అయ్యుండదు. ఇది మనం గమనించాల్సిన విషయం. ఇప్పుడు విషయంలోకి వెళ్తే 2019లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 2,38,000 ఉంటే అక్కడ పోలైనటివి కేవలం 1,20,000 మాత్రమే పోలైనాయి. అంటే 50% మాత్రమే పోలైనాయి. అది సాధారణంగా జరిగింది. అప్పటికి వైసీపీ మీద అనుకూలంగా ఉండి కూడా. సో, ఈరోజు 2024లో ఇప్పుడు సెక్రటరీ ఉద్యోగులు, మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగులు, పోలీసులు, జర్నలిస్టులు అందరూ కలిపి ఇప్పుడు 2020 నాటికి మొత్తం 4,76,000 మంది ఎన్నికల్లో పాల్గొనేటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరగడం జరిగింది. అంటే 2,40,000 పెరిగినాయి 2019తో పోల్చుకుంటే. సో, ఈ 4,76,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో పాల్గొనింది, అంటే ఓటింగ్ జరిగింది వచ్చి 4,32,228 అంట. అంటే దాదాపు 90% ఆల్ టైమ్ రికార్డ్స్ ఓటింగు పోస్టల్ బ్యాలెట్లో జరిగింది. దీన్ని బట్టి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉండాలి అనేది మనకు ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఇంత వ్యతిరేకత అనేది ఈ దేశ చరిత్రలోనే ఇంత ఓటింగ్ జరగలేదంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. కారణం మనకు తెలుసు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, అన్యాయాలు, భయాందోళనలు జనాలు ఇన్ని రోజులు నోరు మెదపకుండా అట్లే మనసులోనే మగ్గి ఈరోజు వాళ్ళ యొక్క క్రోధాన్ని, కసిని, ఆవేశాన్ని, వాళ్ళ యొక్క అస్త్రాన్ని ఈరోజు అనేది ఒక ఓటు రూపంలో చూపించడం అనేది జరిగింది. ఇదే మూమెంటు పోస్టల్ బ్యాలెట్లో జరిగిన మూమెంటు ప్రతి ఒక్క ఓటర్లోనే ఉంది అన్నట్టు కూడా ఎటువంటి ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు. ఇదే విధంగా సరళి, ఇదే విధంగా కసి, కోపంతో రేపు జరగబోయేటటువంటి మే 13వ తేదీ జరగబోయేటటువంటి ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే కసితో ఖచ్చితంగా ఓటర్సు వేసి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.